మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎర్న్ ఫామ్కి సంబంధించి ఎర్న్ ఫామ్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మనం ఆల్రెడీ 2 days బ్యాక్ నిన్నగాక మొన్ననే లాంచ్ అయినటువంటి కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించి ప్లాన్ విన్నాం. అదేవిధంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, యాక్టివ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా నేను మీకు వీడియో చేశాను. ప్రతిరోజు ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్లాన్ ప్రజెంటేషన్ ద్వారా అంటే జూమ్ మీటింగ్స్ కూడా మనకి 8:30 ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. జూమ్కి అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా జూమ్కి అటెండ్ అయ్యి మీ యొక్క టీంని చేర్చుకోవడం ద్వారా మీరు టీంని పెంచుకోండి. సరే, ఈరోజు ఈ వీడియోలో మీరు ఏ విధంగా మీ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవాలి, మీ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, విత్డ్రాల్ పెట్టుకోవాలి అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి మనం బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. ముందుగా దీనికోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఎన్ఫామ్ ఫిన్టెక్ లిమిటెడ్ నా యొక్క ఎర్నింగ్స్ చూపిస్తున్నాను చూడండి. 999 యాక్టివేట్ చేశాను. 2 days నుంచి 2-3 రూపాయలు నాకు లెవెల్ ఇన్కమ్ రావడం జరిగింది. 3 ఉన్నారు కాబట్టి డైలీ ROI ఇన్కమ్ అంటే 2 రోజుల నుంచి 2 10 రూపాయలు వచ్చింది. 200 రూపీస్ ఇద్దరు జాయిన్ అయ్యారు కాబట్టి 200 రూపాయలు నాకు రిఫరల్ ఇన్కమ్ రావడం జరిగింది. సరే, అయితే ఇందులో ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసరికి ఏ విధంగా ప్రొఫైల్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం పైన 3 lines పైన క్లిక్ చేస్తే మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మై అకౌంట్ పైన క్లిక్ చేయండి. మై అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైలు, ఎడిట్ ప్రొఫైలు, చేంజ్ పాస్వర్డ్, అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు బ్యాంక్ అకౌంట్ ఫిల్ చేసుకోవాలి అంటే అకౌంట్స్లోకి వెళ్ళాలి. ఎడిట్ ప్రొఫైల్ అంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ లేదా మీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ ప్రొఫైల్. చేంజ్ పాస్వర్డ్ అంటే మీది ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ని మరలా ఇంకొక పాస్వర్డ్గా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్, అదేవిధంగా కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. అయితే ఇందులో బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలన్న దగ్గర మై అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అకౌంట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ టైప్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ నేమ్ ఏంటి, IFSC కోడు, అకౌంట్ నెంబరు, హోల్డర్ నేము, అదేవిధంగా అకౌంట్ టైపు సేవింగ్సా కరెంట్ అనేది, బ్రాంచ్ ఏంటి, మీ యొక్క పాస్వర్డ్, ID పాస్వర్డ్, మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి యాడ్ అకౌంట్ క్లిక్ చేయాలి. నేను ప్రతి ఒక్కటి ఫిల్ చేస్తాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి బ్యాంక్ నేమ్, ఇక్కడ వచ్చేసరికి IFSC కోడ్, ఇక్కడ అకౌంట్ నెంబర్, ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేము, ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ టైప్ మీద క్లిక్ చేస్తే సేవింగ్సా కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్, మీ బ్యాంక్ ఏ బ్రాంచ్కి సంబంధించిన అది ఎంటర్ చేయండి, టైప్ చేయండి. ఎంటర్ పాస్వర్డ్, మీ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ యాడ్ అకౌంట్ క్లిక్ చేయండి. నేను ఇవన్నీ చేసి నేను మీ ముందుకు వస్తాను. యాడ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తా. ఇవన్నీ ఎంటర్ చేసి అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తారో ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ చాలామందికి అర్థం కాదు ఏంటంటే అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మరలా ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్తున్నారు. డాష్ బోర్డ్లోకి వెళ్ళి మై అకౌంట్లోకి వెళ్ళి మరలా అకౌంట్స్ క్లిక్ చేస్తే మరలా అదే విధంగా కనపడుతుందండి. మేము యాడ్ అకౌంట్ చేసాం కదా అని. ఇక్కడ మీకు కింద కనపడుతుందండి. మీరు యాడ్ చేసినటువంటి డీటెయిల్స్ ఇక్కడ కింద కనపడతాయి అన్నమాట. ఈ కింద కనపడతాయి కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లే క్లియర్గా అర్థం చేసుకోండి. ఇదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా మీ ప్రొఫైల్లో బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి విత్డ్రాల్స్ కోసం బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలి అనేది అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్, జై హింద్.